చిన్న చిన్న రోడ్లు గుంటలో నువ్వు బుడవలేదు. నువ్వెందుకు మాట్లాడతావు జగన్మోహన్ రెడ్డి? నువ్వు చేసే పరిపాలన అందరికీ తెలుసయ్యా. ఇంక నువ్వు ఆగిపో కామ్‌గా 11 సీట్లు ఇచ్చాం ముత్తైదుల్లాగా ఉండండి. లేదు మేము ఇలాగే మాట్లాడతాం 2029లో చూపిస్తామంటే మేము చూపిస్తాం. అంటే అసలు కూటమి ప్రభుత్వం ప్రజల్ని పట్టించుకోవట్లేదు. అసలు ప్రజలకి కావాల్సిన విధంగా అసలు కూటమి ప్రభుత్వం పనిచేయలేదు. కానీ నా ప్రభుత్వంలోనే ప్రతి నెల ఏదో ఒక బటన్ నొక్కాను నేను. ఈ నెల ఈ బటన్ నొక్కాను. వచ్చే నెల ఇంకో బటన్ నొక్కుతానని ఆశతోనున్నారు ప్రజలు. కానీ కూటమి ప్రభుత్వం అలా చేయట్లేదు అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఏం బటన్ నొక్కాడాయన? ఒక్క అమ్మకు ఓడే ఏదో అంటాడు. ఆ పేరు కూడా నేను మర్చిపోయాను. అది సంవత్సరానికి ఒక్క పిల్లకి నొక్కాడు. అది నొక్కటానికి కూడా అంత కష్టం మీద సగం డబ్బులు ఆయన ఉంచుకొని ఒక్క పిల్లకే నొక్కారు. తల్లికి వందనం ఇప్పుడు ముగ్గురికి ఏత్తన్నారుగా. బటన్ నొక్కట్లేదు డైరెక్ట్‌గా ఏత్తన్నాను. నీ బటన్ నొక్కడానికి నీ డబ్బులు నీకే సరిపోతుంది. నీ ఖాతాలోనే ఏసేసుకున్నా. నీకు నొక్కుకున్న బటను. ప్రజలకేం నొక్కలా. ఒక రోడ్డు చిన్న చిన్న రోడ్లు గుంటలో నువ్వు బుడవలేదు. నువ్వెందుకు మాట్లాడతావు జగన్మోహన్ రెడ్డి? నువ్వు చేసే పరిపాలన అందరికీ తెలుసయ్యా. ఇంక నువ్వు ఆగిపో కామ్‌గా 11 సీట్లు ఇచ్చాం ముత్తైదుల్లాగా ఉండండి. లేదు మేము ఇలాగే మాట్లాడతాం 2029లో చూపిస్తామంటే మేము చూపిస్తాం. ఇప్పుడు గవర్నమెంటోళ్ళు భయపడొచ్చు, డాక్టర్లు భయపడొచ్చు, లేదా పోలీసులు భయపడొచ్చు, లాయర్లు భయపడొచ్చు. ఎందుకంటే వస్తే మా ఉద్యోగాలు పోతాయి, మేము ఎలా బతకాలని భయపడొచ్చేమో గానీ కార్యకర్తలను భయపెట్టలేరు. ఒకలా ఒక 10 మంది రాకపోయినా 90 మంది ఉన్నారు ఎనకాల. వాళ్ళు చూసుకుంటారు. నువ్వేమీ ఎవ్వడు చింతన మీరొచ్చేత్తారు, పొడిచేత్తారని. ఒక్కడిని పొడిస్తే 10 మంది వచ్చి పొడుస్తారు మిమ్మల్ని. ఏం నష్టం లేదు. సిద్ధార్థ అంటున్నాడు కదా! మీరెక్కడికెళ్ళినా మేముంటామని. మరి వాచ్‌మెన్ పనులన్నీ ఈళ్ళే చేస్తే మరి మాలాంటి పేదోళ్ళం బతకొద్దా? సెక్యూరిటీగా వీళ్ళే ఉంటారంట. వాచ్‌మెన్ దొడ్లు కడగడానికి ఈళ్ళే ఉంటారంట. అన్నిట్లికి ఈళ్ళే యెళ్ళిపోతారంట. మరి మేము ఎందుకు? మేము పని చేసుకోవాలా? లేబరోళ్ళం గదా! మరి మాకు కూలి నాలి పని చేస్తే కదా! ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్‌లో మాకు తెలిసినోళ్ళున్నారు. సీపర్‌గా చేస్తారు. అక్కడికి ఈళ్ళెళ్ళిపోతారంట. హాస్పిటల్‌కెళ్తే అక్కడ ఈళ్ళే ఉంటారంట. పోలీస్ స్టేషన్‌కెళ్తే అక్కడ సెక్యూరిటీ గార్డులకి ఈళ్ళే ఉంటారంట. అన్ని సార్లకి ఈళ్ళే పనికెళ్ళిపోతే మరి మేము పని చేయొద్దా? మేము కష్టపడొద్దా? మరి మాకు కష్టపడి ఉంటది గదా! మేమెలా బతుకుతాం వీళ్ళందరూ? అది సిద్ధార్థ రెడ్డి గారు ఒకటి చెప్పండి. ఒకవేళ నా ద్వారాగా ఆళ్ళకి అందుతాయో అందవో నాకు తెలీదు గానీ సిద్ధార్థ్ గారు మీకు దయచేసి చెప్తున్నాం. మేము కూడా పనులు చేసుకోవాలి. మేము కూడా కష్టపడాలా. మీరు అన్ని సార్లు మీరే ఉన్నారనుకో, మీ మనసులో ఉన్నారనుకో, మరి మేము కష్టపడాలి కాబట్టి మాకు కొంచెం ప్లేస్ ఉంచండి. మీ పక్కన మేము పని చేసుకుంటాం. అన్ని సార్లు మీరే దొడ్లు కడగడానికి మీరే వచ్చి, హాస్పిటల్‌లో కంపౌండర్ పనులు మీరే చేసి, ఇంకేదో చెప్పాడు మూడో వస్తువు అది నాకు గుర్తు రాలా. అక్కడ ఆలే ఉంటే మరి మేము పేదోళ్ళం బతకొద్దండి? చెప్పండి కొంచెం మీరు మీడియా వేసారుగా. ఇలాగంటున్నారయ్యా మరి మీరు మాటలకి. అందుకే నాకు వీళ్ళు కామెడీ పీస్‌గా పెట్టుకుంటారనిపిస్తది. నా ఫోన్‌లో ఎప్పుడూ ఉంటారాళ్ళు. ఇంత కామెడీ ఏవండీ ఈళ్ళు ఇంత పాపాన్ని కొడిగడుతున్నారు కదా! ఉండండి ఇంకో వీడియో పెడతాను మీకు. ఎవరిని మేము రజనీ మొన్న మేము ఎవ్వరిని ఏమి హింసించలేదు. మా జగనన్న పాలనలో హింస అనేది నాకు తెలీదు. ఇంగ్లీష్ పదాలు నాకు రావు. తెలుగు పదాలే వచ్చు కాబట్టి తెలుగులో వివరిస్తాను నేను. మేమెవ్వరిని హింసించలేదు. ఇప్పుడు ఇంత ఖాయం జరిగిపోతుందంటే ఎవరిని చంపారో ఒకళ్ళు చూపించండి. ఆడపిల్లని రేప్ చేసినోళ్ళు ఆళ్ళకాళ్ళు చచ్చిపోతున్నారు. స్టేషన్‌కి తీసుకెళ్తే తంతారు, పోలీసులని తీసుకెళ్తే తంతారని వాళ్ళకి వాళ్ళు చచ్చారు. నిజంగా వీళ్ళు చంపారంటే నిజంగా వీళ్ళకి దండేసి దండం పెడతాం మేమైతే. ఆరతిస్తాం. ఎందుకంటే ఇంకొక ఎదవ ఇంకో నా కొడుకులు చేయరు. ఆళ్ళ ఇళ్ళల్లో వాళ్ళకి చేత్తే కదండీ వాళ్ళకి నొప్పొచ్చేది. ఈ డాక్టర్ గారిని ఎంత హింసించారో తెలుసా? ఇది కళ్ళకి కనబడట్లేదా? ఈ జగన్మోహన్ రెడ్డి చేసిన పనేగా. ఊరందరికీ తెలుసు కరోనా టైంలో. చూడండి. ఇంత పాపాన్ని కూడగట్టి ఆయన పిచ్చోడిని చేసి నడి రోడ్డు మీద చంపితే ఒక్క మనిషి ప్రశ్నించారా? ప్రశ్నించోళ్ళనేమో ఆ రోజుల్లోనేమో తీసుకెళ్తాం, జైల్లో పెడతాం, కొట్టించడం ఎంతమందిని చంపేస్తారు మీరు? ఏదొడితే చంపేస్తారా? అసలు రాజ్యాంగం మీకేమిచ్చింది? అధికారం ఇచ్చినప్పుడు జనాలకు మంచి చేయండి. అడుగుతాం మేము. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మేము అడుగుతున్నాం. చంద్రబాబు గారిని అడిగినోళ్ళు ఎంతమంది లేరండి టీవీలో చూస్తున్నాము. డైరెక్ట్ తిట్టేస్తున్నారు నోటికొచ్చినట్టు. పథకాలు తీసుకుంటా, పథకాలు తీసుకుంటా, అన్నీ తీసుకుంటా ఆటో వాళ్ళు మాట్లాడితే ఒక 10 మంది గ్రూప్‌గా తయారైపోయి నాకు ఇయన్నీ కడుపు మండిపోతుంది. ఎందుకంటే తిన్నాము, తిన్న మాటలే చెప్పాలా. ఆటో వాడికి ఇంట్లో పిల్లలకి డబ్బులెళ్తాయి. ఈళ్ళకి ఆటో డబ్బులు పడతాయి. ఏంటి గ్యాస్ బండల డబ్బులు పడతాయి. ఇయన్నీ తీసుకొని జగనన్న గవర్నమెంట్‌లో ఏం పడలేదే. ఏం పడలా. కొంతమంది ఆయన పార్టీకి డబ్బులిచ్చి పని మాట్లాడిత్తారే, ఆళ్ళు ఒక గ్రూప్‌గా తయారైపోయి ఆళ్ళొచ్చేసి ఏమంటారంటే, అమ్మో! ఫ్రీ బస్సులు పెట్టేశారు. ఫ్రీ బస్సులు వాళ్ళు ఆటోకి 170 అండి బుక్ చేసుకుంటే ఏం తక్కువ అవుతుంది ఆటోకి ఇక్కడి నుంచి రూ. 50 మార్కెట్‌కి. ఏం తక్కువ? చక్కగా ఆటో డబ్బులు ఆటోకొత్తన్నాయి. 15,000 తీసుకుంటున్నారు. ఆ తల్లికి వందనం తీసేసుకుంటున్నారు. మళ్ళీ ఆయన్ని విమర్శిస్తున్నారు. తప్పు కదండీ! కొంచెం జ్ఞానంతో ఆలోచించండి. లేదు ఇయన్నీ వద్దు మాకు పథకాలు ఏం వద్దయ్యా, ఫ్రీ బస్సులు తీసేయండి. ఏంటి ఫ్రీ బస్సులు తీసేయండి మాకేం వద్దు. పరిపాలన చేయండి, రోడ్లేయండి, హాస్పిటల్ కట్టండి, జనాలకు ఉపయోగపడండి అని ఒక్కళ్ళతో అనిపించండి. నేనైతే అంటా నాకు పథకం ఏమైనా ఇచ్చాడనుకో నాకొద్దు సార్. నాకు రోడ్డు కావాలి, లేదంటే ఇగో మన పలానా పేద పిల్లలున్నారు వాళ్ళకి భవిష్యత్తు కావాలి. ఒక హాస్పిటల్ కట్టండి, గవర్నమెంట్ హాస్పిటల్ ఇంకా పెంచండి. రోగులు ఎక్కువైపోయారని
అడుగాలి. అలాంటివి చెయ్యాలి కానీ అండి ఈయన పథకం ఇవ్వలేదని ఆయన తిట్ట, ఆయన పథకం ఇవ్వలేదని వీళ్ళన్నా ఏంటండి ఇవన్నీ? వీటి మీద డిపెండ్ అయ్యేది. మనుషులు మంచితనం చూడండి. చంద్రబాబు గారు ఏం చేశారండి మనల్ని? ఎవరిని తిట్టినా అరే అయినా కూడా మన దగ్గరికి వచ్చి ఇస్తున్నారండి. అంత పంచోళ్ళనే మీరు నోటికొచ్చినట్టు తిడతారా ఒక గ్రూప్‌గా తయారైపోయి? చండాలం అండి. అసలు జగన్మోహన్ రెడ్డి గురించి, ఆ టీం గురించి అయితే అడగొద్దండి. ఉన్నదే ఒక ముగ్గురో, నలుగురు ఉన్నారు. వాళ్ళు కూడా పక్కకెళ్ళిపోతారేక, అనవసరమేక. ఆయనకేదైనా అడగాలి. అసలు నిజంగా ఆయన జగన్మోహన్ రెడ్డి పులి, 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 సింహం ఏదో అంటున్నారు కదా! అంత దమ్మున్న మగోడైతే అసెంబ్లీకెళ్ళి, పవన్ కళ్యాణ్‌ని, చంద్రబాబు ఎవరు వద్దేక. పోనీ ఆయన ఎవరిని అడగొద్దు. చిన్న చిన్న ఎమ్మెల్యేలు ఉంటారు కదా! వాళ్ళని అడగమనండి. మా గవర్నమెంట్ మేము ఏం చేయలేదు. మీరు ఎందుకు మమ్మల్ని ఆడిపోసుకుంటున్నారని అడగమనండి. అసలు ఎదురింగా వదులుకొని ఈ రోడ్డు మీద ఈది నాటకాలు ఎందుకండి? ఒక మైకాలు పెట్టుకుంటాడు. ఒక 4, 5 మైకులు పెట్టుకొని ఏం మాట్లాడతాడో అర్థం కాదు. ఏం వినాలో తెలియదు. పోనీ మాకైనా అర్థం అవ్వాలిగా అడగటానికి. ఆయన్ని చంద్రబాబు గారిని వీళ్ళు ముగ్గురిని అడగాలంటే మాకు అర్థమైతే అడుగుతాం. ఇప్పుడు మేము వాళ్ళకి పార్టీ కాదు, వీళ్ళ పార్టీ కాదు. న్యాయం ఎటువంటి అటు మాట్లాడాలా. ఇప్పుడు వీళ్ళైనా వాళ్ళైనా ఒకటే. రేపు వీళ్ళు ఏం చేస్తే వీళ్ళని అడిగే ప్రశ్న నేను అడుగుతా. చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ స్పందించకపోతే ఒక్కరోజు లేట్ అవ్వచ్చు, 2 రోజులు లేట్ అవ్వచ్చు అండి, 3 రోజులు స్పందిస్తున్నారండి. ఇప్పుడు పిల్లలు స్కూల్లో పెడుతుంటారు రోడ్ల గురించి ఎమ్మటే ఒక 4 రోజులకి. కానీ చంద్రబాబు ఒప్పుకోవాలి. వీళ్ళు చేస్తే కదా ఎన్నో అవుతాయి. మరి చంద్రబాబు గారి దగ్గరికి వెళ్ళడానికి ఒక 2 రోజులు అవుతుంది, 3 రోజులు అవుతుంది, ఒక వారం పట్టిద్ది. అందుకనే చేస్తున్నారండి వాళ్ళు. ఎంత స్పీడ్గా అందుకుంటున్నారు బంగారులాగా. అసలు ఇది ఉండాలండి. ఒక దగ్గర ఒక 20 సంవత్సరాలు కానీ ఇది ఉంటే అన్నీ మనకు కావాల్సినవి అన్నీ అసలు వస్తాయండి. లేదని ఈ జనాలకు పిచ్చెక్కిపోయి మళ్ళీ ఇంకో మాట ఉండవు. మళ్ళీ ఇంకో మాట చెప్తా. పెన్షన్లో జగన్మోహన్ రెడ్డి హయాంలో 200, 250 అలాగే పెంచుకెళ్ళాడు కదా! మీకేం తెలుసు అది పోనీ. అలా పెంచుకెళ్ళిన తర్వాత ఈ ఫస్ట్ తారీఖు కానీ తీసుకోకపోతే ఆ పెన్షన్ మళ్ళీ లేదు. ఆ రోజు అయిపోయినట్టే. ఆవిడ ఎక్కడైనా కాశీలో ఉండి, కలకత్తాలో ఉండి ఆ ఫస్ట్ తారీఖు కల్లా వచ్చి ఆ 3 ఏళ్ళు తీసుకోవాలి. 3 ఏళ్ళు కూడా కాదు, 2000 దగ్గర నుంచి 250, 250, 250, 5 సంవత్సరాలు పెంచుకొచ్చాడు. ఎక్కటమే 4000 పెంచుకొచ్చాడు. పెంచుకొచ్చిన తర్వాత చూడండి, ఎప్పుడైనా మంచిని గుర్తించరండి ఎవరు కూడాను. ఎంతసేపుకి సొల్లు మాటలకు పడిపోయి, మాయ మాటలకు పడిపోయిన వాళ్ళు కొంతమంది ఉంటారు కదా, వాళ్ళకి ఎక్కువ. కానీ నా మాటగా చెప్తున్నాను, కొంచెం జనాలు అర్థం చేసుకోండి. మన వల్ల వాళ్ళు బతకట్ల, వాళ్ళ వల్ల మనం బతుకుతున్నాం. వాళ్ళు ఎలాగైనా బతుకుతారు. చంద్రబాబు గారికి నష్టం లేదు, లోకేష్కి నష్టం లేదు. ఇన్ని మాటలు పడాల్సిన అవసరంలా. వాళ్ళు ముగ్గురు ఎన్ని తిట్లు తిట్టించుకున్నారు. వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళని కూడా తిట్టించుకున్నారు. ఎవరు తిట్టించుకుంటాడు? నిన్ను తిడితే ఊరుకుంటావు? నీ అమ్మని నువ్వు ఊరుకుంటావా? ఊరుకోగా మన సాధారణమైన మనుషులు ఊరుకోం. అయినా వాళ్ళు పాపం భరించారు మన కోసం. అంత పెద్ద అయినా అయితే ఇప్పుడు ఫస్ట్ తారీఖు పెన్షన్ కానీ మిస్ అయితే మళ్ళీ 2వ నెలలో, 2వ నెల కూడా మిస్ అయ్యింది అనుకోండి, 3వ నెలలో. అదండి గవర్నమెంట్ అంటే. చక్క 12 ఏళ్ళు తెచ్చుకుంటున్నారు. మా అమ్మే ఉంది అందులో. ఇప్పుడు హైదరాబాద్లో ఉంటుంది. మా తమ్ముడి దగ్గర 2 నెలలకు వచ్చి తీసుకెళ్తుంది. 8000 తీసుకుపోతుంది. అవి వరకు వచ్చినట్టే కదండి. మనం కష్టపడ్డామా? చంద్రబాబు నేను మన భుజాల మీద మోసామా? ఒక ఓటు విలువ కనిపెట్టుకోండి. ఓటుని మనం అమ్ముకున్నామా? మనం ఇగో ఇలా అంటే ఎదవలు తెచ్చుకొని నెత్తి మీద పెట్టుకోవాలి. ఏమన్నా నాకేదో నష్టం జరిగిందనో, ఇంకోళ్ళకి నష్టం జరిగింది కాదు, మన రాష్ట్రానికి నష్టం వస్తుంది. వీళ్ళు ముగ్గురు వల్ల ఏం తప్పు ఉందో చూపించండి మీరు.